Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై. గడిచిన మాసానికి సంబంధించిన జిఎస్టీ వసూళ్లు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను అంటాము. ఇది ఒక పరోక్ష పన్ను. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగవచ్చు, జిఎస్టీ అనేది ప్రత్యక్ష పన్నా పరోక్ష పన్నా అని చెప్పేసేసి. ఇది ఒక పరోక్ష పన్ను. భారతదేశంలో ఏదైనా ఒక పన్ను వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలంటే ఖచ్చితంగా చట్టాన్ని చేయాల్సిందే రాజ్యాంగం ప్రకారము. అలా జిఎస్టీని అమల్లోకి తీసుకురావడానికి రాజ్యాంగాన్ని సవరించడం జరిగింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం దేనికి సంబంధించి అంటే జిఎస్టీ 101 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 2016 బట్ ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ 2017 జూలై 1 గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్. జిఎస్టీకి సంబంధించి ప్రతి నెల కూడా మనం సమాచారాన్ని వార్త రూపంలో చూస్తూ ఉంటాం. ఇక్కడ ఎలా అంటే గడిచిన మాసానికి సంబంధించి జిఎస్టీ వసూళ్లు ఈ విధంగా ఉన్నాయి అని చెప్పేసి. సో ఇక్కడ లాస్ట్ మంత్ జూలై మంత్ గడిచిపోయింది కదా. సో ఇక్కడ జూలై మంత్లో జిఎస్టీ రూపంలో ఎంత మొత్తంలో వసూళ్ళు అయినాయి అని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు అఫీషియల్ స్టాట్స్ని రిలీజ్ చేస్తారు. గడిచిన జూలై నెలలో జిఎస్టీ రూపంలో 1.82 lakh crores వసూలైనట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. జిఎస్టీకి సంబంధించి భారతదేశంలో ఒక రాజ్యాంగబద్ధ సంస్థ పనిచేస్తోంది, జిఎస్టీ కౌన్సిల్. ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ గుర్తుంచుకోండి. 101వ రాజ్యాంగ సవరణ చట్టము ఈ నిబంధనని రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. జిఎస్టీ కౌన్సిల్ అనేది రాజ్యాంగబద్ధ సంస్థగా, కాన్స్టిట్యూషనల్ బాడీగా ప్రస్తుతం పనిచేస్తుంది. ఈ జిఎస్టీ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చీఫ్గా, చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు. కేంద్ర ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖకి ఎవరైతే మంత్రిగా విధులు నిర్వర్తిస్తారో వారే జిఎస్టీ కౌన్సిల్కి కూడా చీఫ్గా బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జిఎస్టీ పరోక్ష పన్ను అన్నాను కదా, మరి జిఎస్టీకి సంబంధించి అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం ఉన్న స్లాబ్స్ ఏంటంటే 0%, 5%, 12%, 18%, 28%. లగ్జరీ గూడ్స్ అండ్ ఐటమ్స్, సర్వీసెస్ ఏవైతే ఉంటాయో ఎక్కువ పన్ను పరిధిలోకి వస్తాయి. సో నిత్యావసరాలు కానివ్వండి, కనీస అవసరాలు ఏవైతే ఉంటాయో అవి తక్కువ పన్ను పరిధిలోకి రావడం జరుగుతుంది. జిఎస్టీ అమల్లోకి వచ్చి 6 సంవత్సరాలు దాటింది. మరి జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు హైయెస్ట్ కలెక్షన్స్ ఆఫ్ జిఎస్టీ ఫర్ సింగిల్ మంత్, ఒక నెలకి సంబంధించి జిఎస్టీ కలెక్షన్స్ హైయెస్ట్ నమోదైన నెల ఏంటంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2024-25 ఆర్థిక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైంది? ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు ఉంటుంది. మరి ఈ ఆర్థిక సంవత్సరం యొక్క మొదటి నెల ఉంది కదా, ఏప్రిల్ మాసానికి గాను హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్, రికార్డ్ జిఎస్టీ కలెక్షన్స్, ఇప్పటివరకు జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పుడు ఉండే హైయెస్ట్ జిఎస్టీ కలెక్షన్స్ రికార్డ్ అనేది ఆ నెల పేరుతో ఉంది. ఎంత అంటే 2.1 lakh crores గుర్తుంచుకోండి. సో ఇవన్నీ కూడా జిఎస్టీకి సంబంధించి. అండ్ నేను మీకు CA 360 కోర్స్లో, సో అభ్యర్థులు ఇప్పటివరకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నట్లయితే యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. అందులో అన్ని కోర్సెస్ కూడా మీకు భారీ ఆఫర్తో ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్లో చెప్పడం జరుగుతుంది. సబ్జెక్ట్ రిలేటెడ్గా కరెంట్ అఫైర్స్ లింక్ చేస్తున్నాను. కరెంట్ అఫైర్స్ అనేది ఒక సింగిల్ సబ్జెక్ట్లో కాకుండా మనం జనరల్ స్టడీస్లో భాగంగా నేర్చుకునే ఒక్కొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అందులో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ గుర్తుంచుకోండి, 100% కవర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ అభ్యర్థులకు అన్ని కోర్సులపైన మన యాప్లో భారీ ఆఫర్ని ప్రకటించడం జరిగింది. ఒకసారి యాప్ చూడండి, అందులో ఫ్రీ కంటెంట్ కూడా, కొన్ని శాంపుల్ వీడియోస్ కూడా మీకోసం వీక్షించడానికి అందుబాటులో ఉంచడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్సీల వర్గీకరణకు పచ్చ జెండా. సో నిన్నటి రోజున మనం అబ్జర్వ్ చేస్తే మొత్తం న్యూస్ ఛానల్స్లో కానివ్వండి, డిబేట్స్లో కానివ్వండి, ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సబబే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు
సంచలన తీర్పు. 2004 సంవత్సరంలో ఈవి చిన్నయ్య వర్సెస్ ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఆ కేసు ఏదైతే ఉంటుందో ఆ కేసు చెల్లదని చెబుతూ సుప్రీంకోర్టు నిన్న తీర్పు ఏం చెప్పారంటే ఎస్సీల వర్గీకరణ అనేది సక్రమమే, ఇది రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉంటుందని 6-1 తేడాతో జడ్జిమెంట్ అనేది రావడం జరిగింది. అది ఆర్టికల్ 14కి విరుద్ధం కాదని, ఆర్టికల్ 341కి విరుద్ధం కాదని తీర్పును ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ 6-1. సో ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఆధ్వర్యంలో తీర్పు అనేది వెలువడడం జరిగింది. ఒకే ఒకరు వ్యతిరేకించిన వారి పేరు ఏంటంటే బేలా ఎం త్రివేది గారు. ఆ పేరు గుర్తుంచుకోండి. మిగతా వారందరూ కూడా ఈ తీర్పు ఇవ్వడంలో కీలక పాత్ర పోషించారు. ఇక్కడ చూస్తే వెనుకబాటుతనం ఆధారంగా నిర్ణయం తీసుకోవచ్చు, అధికారం రాష్ట్రాలకు ఉంది, 6-1 ఆధిక్యంతో సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, ఈవి చిన్నయ్య కేసులో ఇచ్చిన తీర్పు కొట్టివేత, భిన్నాభిప్రాయం వ్యక్తం చేసిన జస్టిస్ బేలాయం త్రివేది, క్రీమీ లేయర్ ఉండాలన్న 4 జడ్జీలు. సో ఈ ప్రస్తుతం అయితే ఏదైతే ఓబీసీలకు క్రీమీ లేయర్ నాన్ క్రీమీ లేయర్ అని ఉంటుందో ఎస్సీ ఎస్టీలకు కూడా ఇక అమలుకి తీసుకురావాలి సంపన్న వర్గం ఏంటి అని చెప్పేసి. సో 3 దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణ సమస్యకు పరిష్కారం లభించింది. ఉపవర్గీకరణకు సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసింది. రాష్ట్రాలకు దీనిపై రాజ్యాంగబద్ధ అధికారం ఉందని పేర్కొనడం జరిగింది. వర్గీకరణను కొట్టేస్తూ 2004 నవంబర్ 5న ఈవి చిన్నయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేసులో 5 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని 7 సభ్యుల విస్తృత ధర్మాసనం రాజ్యాంగ ధర్మాసనంలో రాజ్యాంగపరమైన వివాదాలు తలెత్తినప్పుడు 5 అంతకంటే ఎక్కువ న్యాయమూర్తులు కలిగిన బెంచ్, అంతకంటే తక్కువ ఉంటే సాధారణ ధర్మాసనం. ఓకేనా? 6-1 తేడాతో తీర్పు వెలువరించారు. సో ఇది గుర్తుపెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. రానున్న పోటీ పరీక్షలు ఈవెన్ గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా జనరల్ ఎస్ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో కానివ్వండి, లేదంటే మీకు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 మార్క్స్కైనా క్వశ్చన్ అడిగే అవకాశాలు ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఓకేనా? మీకు నేను వాట్సాప్ ఛానల్లో నిన్న పోస్ట్ చేశాను ఇది, అండ్ నేను హ్యాండ్ రిటర్న్గా మరి పోస్ట్ చేయడం జరిగింది. అండ్ అభ్యర్థులు మన వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో ప్రవీణ్ సార్ పేరుతో నా పర్సనల్ వాట్సాప్ ఛానల్ ఏదైతే ఉంటుందో మినిట్ టు మినిట్ కరెంట్ అఫైర్స్ బ్రేకింగ్ టాపిక్స్గా మీకు అందించడం జరుగుతుంది. సో ఫాలో అవ్వండి. ఈ వాట్సాప్ ఛానల్ లింక్ అనేది మీకు ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది, చూడండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసేసి భారత పౌరసత్వాన్ని వదులుకున్న 2.16 లక్షల మంది అని చెప్పేసేసి డేటా. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పౌరసత్వం అనే టాపిక్ దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని 2వ భాగంలో మనం నేర్చుకుంటాము. ఆర్టికల్ 5 నుండి 11 వరకు పౌరసత్వం అనే టాపిక్ని డీల్ చేస్తుంది. భారతదేశంలో ఏక పౌరసత్వ నిబంధన అమల్లో ఉంది. ఈ భావనని మనం బ్రిటన్ కాన్స్టిట్యూషన్ నుండి స్వీకరించడం జరిగింది. ఏక పౌరసత్వాన్ని మనం ఏ ఆర్టికల్లో భాగంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఆర్టికల్ 9లో భాగంగా అర్థం చేసుకోవచ్చు. పౌరసత్వానికి సంబంధించి ఎలాంటి చట్టాలు చేయాలన్నా కూడా పార్లమెంటు పరిధిలోని అంశం, పార్లమెంట్ సంబంధించే. సో కేంద్రం బిల్లును ప్రవేశపెట్టేసేసి సవరణలు కానివ్వండి, నిబంధనలు కానీ రూపొందించవచ్చు. సో ఇది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో ఏక పౌరసత్వం అంటే పౌరుడికి ఒకే పౌరసత్వం ఉంటుంది, ద్వంద్వ పౌరసత్వం అనేది ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత పౌరసత్వాన్ని వదులుకొని విదేశాల్లో స్థిరపడుతున్న వారి సంఖ్య భారీగా ఉంటుంది. 2023లో ఏకంగా 2,16,219 మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారంట. విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ గారు ఈ మేరకు గణాంకాలు వెల్లడించారు. సో 2020 సంవత్సరంలో 85,256 మంది, 2021లో 1,63,370 మంది, 2022లో 2,25,620 మంది, 2023లో 2,16,219 మంది పౌరసత్వాన్ని వదులుకోవడం జరిగిందంట. గుర్తుపెట్టుకోండి. అండ్ విదేశాల 13 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఉన్నట్లుగా అఫీషియల్ స్టాట్స్. విదేశాల్లో 13 లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. రాజ్యసభలో సభ్యుడొకరు అడిగిన ప్రశ్నకు విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ గారు లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. అమెరికా, కెనడా, యూకే, ఆస్ట్రేలియా, జర్మనీ, ఫ్రాన్స్, సింగపూర్, రష్యా, ఇజ్రాయెల్, యుక్రెయిన్ సహా 108 దేశాల్లో మన విద్యార్థులు చదువుకుంటున్నారని చెప్పడం జరిగింది. కెనడాలో 4,27,000 మంది, అమెరికాలో 3,37,630, చైనాలో 8,580 మంది విద్యార్థులు ఉన్నట్లు అఫీషియల్ గణాంకాలు వార్తల్లోకి వచ్చినాయి. అండ్ భారతదేశ పర్యటనలో భాగంగా విదేశీ
దేశాధినేత. సో ఇక్కడ చూస్తే ద్రౌపది ముర్ముతో చిన్ సమావేశం. రీసెంట్గా రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారితో వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ భేటీ అయ్యారు. ఎగ్జామినేషన్లో అడగవచ్చు. 2024 సంవత్సరం ఆగస్టు ఫస్ట్ రోజున భారతదేశ పర్యటనలో భాగంగా వార్తలు నిలిచిన ఫామ్ మిన్ చిన్ ఏ దేశ ప్రధాని అని అడగవచ్చు. సో వియత్నాం. పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆ పార్టీ అగ్రనాయకులతో కూడా సమావేశం కావడం జరిగిందంట. అండ్ ఈశాన్య భారతంలో వెలుగులోకి వచ్చిన 6 కొత్త గెకో జాతులు, అంటే చిన్న తొండ జాతులు అంటాం కదా, అలాగా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈశాన్య భారత్లో 6 కొత్త గెకో చిన్న బల్లుల వంటి జాతులు శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. వాటిలో 2 జాతులు అరుణాచల్ ప్రదేశ్లో, మరో 2 నాగాలాండ్లో బయటపడ్డాయంట. మణిపూర్, మిజోరాంలో ఒక్కో జాతి చొప్పున వెలుగు చూశాయి. ఆ రాష్ట్రాల్లోని టైగర్ రిజర్వ్లు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, రిజర్వ్ అడవుల్లో ఈ కొత్త గెకో జాతులను దెహ్రాదూన్కు చెందిన వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు అశోక ట్రస్ట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఇకాలజీ అండ్ ఎన్వైర్న్మెంట్ లండన్కు చెందిన న్యాచురల్ హిస్టరీ మ్యూజియం పరిశోధకులు కనుగొనడం జరిగింది. అండ్ గుర్తుపెట్టుకోండి, మీకు ఇటీవల కాలంలో న్యూస్ పీసీస్ ఇన్ న్యూస్ ఇటువంటి టాపిక్ కవర్ చేస్తున్నాను. వార్తలు ఇచ్చిన కప్ప జాతులు, పాము జాతులు ఇటువంటివి ఎగ్జామినేషన్లు అడుగుతారు, గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన 2 అంశాలు వార్తలోకి వచ్చినాయి ఈరోజు. మీకు ఏపీ, తెలంగాణ 2 అంశాలు కూడా చెప్తున్నాను చూడండి. అండ్ ఇంకొకటి, ఏపీ బడ్జెట్కి సంబంధించి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ సంబంధించి ఆర్డినెన్స్ రిలీజ్ కావడం జరిగింది జూలై 31 రోజున. ఆ ఆర్డినెన్స్ ఏదైతుందో మీకు నేను CA 360లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. తెలంగాణ బడ్జెట్, ఏపీ బడ్జెట్ 2 కూడా మీకు నేను జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో తెలంగాణ, ఏపీ బడ్జెట్ని CA 360లో భాగంగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ స్కిల్ యూనివర్సిటీకి సీఎం శంకుస్థాపన చేశారు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. తెలంగాణలో యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు ముందడుగు పడింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట్లో, ఇది ఇంపార్టెంట్, ప్లేసెస్ ఇంపార్టెంట్. సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారితో కలిసి యూనివర్సిటీ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. 57 ఎకరాల్లో దీన్ని నిర్మించనున్నారంట. వసతితో పాటు అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్లకు కూడా శంకుస్థాపన చేశారు. ఎక్కడ? రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేట, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన స్కిల్ యూనివర్సిటీ. వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తెలంగాణ రాష్ట్రంలో సుదీర్ఘంగా పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుల పంపిణీ. సో కొత్త రేషన్ కార్డుల కోసము క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం క్యాబినెట్ మంత్రిగా ఉన్న, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. సో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం రీసెంట్గా నిన్నటి రోజున ఆగస్టు 1 రోజున జరిగింది. కొత్త రేషన్ కార్డుల కోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రేషన్ కార్డుల జారీకి ఈ కమిటీ విధి విధానాలను రూపొందించనుంది. రేషన్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు విడివిడిగా ఇవ్వాలని, జిహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగిందంట. అండ్ నెక్స్ట్, సో మరొక షూటర్ మనకి ప్యారిస్ ఒలింపిక్స్లో పథకాన్ని సాధించడం జరిగింది. ఈ పథకంతో 3 పథకాలను భారతదేశం సాధించింది. సో ప్యారిస్ ఒలింపిక్స్, సో విశ్వ క్రీడలు ఫ్రాన్స్లో జరుగుతున్నాయి కదా. సో ఇప్పటికే మను భాకర్ 2 పథకాలను సాధించారు, బ్రాంజ్ మెడల్స్ని సాధించారు. ఒకటి టీమ్గా, ఒకటి ఇండివిజువల్గా. సో నిన్నటి రోజున అదే షూటింగ్లో ఒక పథకం, కాంస్య పథకం రావడం జరిగింది. ఇక్కడ ఎవరికి రావడం జరిగిందంటే స్వప్నిల్ కుశాలే గారు. సో ఇక్కడ ఇప్పటి వరకు షూటింగ్లో భారత్ సాధించిన ఘనత అబ్జర్వ్ చేస్తే ఏథెన్స్ 2004 ఒలింపిక్స్లో రాజ్యవర్ధన్ సింగ్ రాథోర్ గారు సిల్వర్ మెడల్ సాధించారు. నెక్స్ట్ బీజింగ్ 2008 అంటే చైనాలోది. సో ఇక్కడ అభినవ్ బింద్రా గారు స్వర్ణ పథకాన్ని సాధించారు. అండ్ లండన్ ఒలింపిక్స్ 2012లో విజయ్ కుమార్ సిల్వర్ మెడల్ని సాధించాడు. లండన్ ఒలింపిక్స్ 2012లో గగన్ నారంగ్ సిల్వర్ మెడల్. ప్యారిస్ ఒలింపిక్స్లో ఇప్పుడు 3 పథకాలు వచ్చినాయి. ప్యారిస్ 2024లో మను భాకర్ బ్రాంజ్ మెడల్, ప్యారిస్ 2024 మను అండ్ సరబ్జోత్ బ్రాంజ్ మెడల్, అండ్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024 స్వప్నిల్ కుశాలే బ్రాంజ్ మెడల్. గుర్తుంచుకోండి, ఇప్పటివరకు షూటింగ్లో మనకు మంచి రికార్డ్ అనేది అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో క్రికెట్కి సంబంధించి ప్రముఖ వ్యక్తి, సో నిన్నటి రోజున మనం వార్తల్లో చూసాము, గైక్వాడ్ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. అంశుమాన్ గైక్వాడ్
సో భారత క్రికెట్లో తీవ్ర విషాదము. టీమిండియా మాజీ క్రికెటర్ కోచ్ అంశుమాన్ గైక్వాడ్ కన్నుమూశారు. కొన్నేళ్లుగా రక్త క్యాన్సర్తో పోరాడుతున్న ఆయన రీసెంట్గా బుధవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 71 ఏళ్ల గైక్వాడ్ కొన్ని నెలల పాటు లండన్లో చికిత్స కూడా పొందారు. గైక్వాడ్ 1974-84 మధ్య 40 టెస్టులు 15 వన్డేలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. టెస్టుల్లో ఆయన క్రికెట్కి సంబంధించిన ఫేమస్ పర్సన్. రీసెంట్గా అనారోగ్య సమస్యలు, వృద్ధాప్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తల్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే జిఎస్టీ కలెక్షన్స్ ఫర్ ద మంత్ ఆఫ్ జూలై అనే టాపిక్ని డిస్కస్ చేశాము. అండ్ ఎస్టీల వర్గీకరణకు పచ్చ జెండా. నెక్స్ట్ భారత పౌరసత్వం వదులుకున్న భారతీయులు ఎంతమంది అని చెప్పి, అండ్ విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేస్తున్న భారతీయ విద్యార్థులు. అండ్ ద్రౌపది ముర్ముతో వియత్నాం ప్రధాని ఫామ్ మిన్ చిన్ భేటీ అయ్యారు. అండ్ ఈశాన్య భారత్లో వెలుగులోకి వచ్చిన 6 కొత్త గెకో జాతులు. అండ్ స్కిల్ యూనివర్సిటీ, తెలంగాణ స్కిల్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడం జరిగింది. అండ్ కొత్త రేషన్ కార్డుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ. అండ్ ప్యారిస్ ఒలింపిక్స్లో మన భారతీయ షూటర్ల ప్రతిభ. అండ్ అంశుమాన్ గైక్వాడ్. సో క్రికెట్ ప్రముఖులు మరణిస్తూ వార్తల్లోకి రావడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.